శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 20th నుంచి 26th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర నేను చెప్పే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, చెప్పించుకోవాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీ పుట్టిన ఊరు ఎక్కడుంది అయితే మీకు వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎన్ని అంశాలు, ఏ అంశాలు సరే మొత్తం కూడా కూలంకుషంగా నేను చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను కూడా. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకున్నా, చూపించుకోవాలనుకున్నా తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. సో నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చే ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం సింహరాశి వాళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు రాశ్యాధిపతి రవి భాగ్యంలో ఉన్నాడు. అంటే నాన్నగారికి చాలా బాగుంటుంది. భాగ్యంలో మేషరాశిలో మిత్రక్షేత్రంలో ఆల్మోస్ట్ ఎగ్జాల్టేషన్ 5 degrees దగ్గర ఉండడం కంటే 3 degrees దగ్గరే పరమోచ్చలో ఉంటాడు. ఆ పరమోచ్చం దాటాడు, కానీ ఆయన యొక్క పవర్ ఎక్కడికి పోదు. కాబట్టి మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉండడము, భాగ్యంలో ఉన్నాడు కాబట్టి నాన్నగారికి చాలా బాగుండము, భాగ్యస్థానం వచ్చేప్పుడు చెప్పుకుందాం. సో ఈ విధంగా బాగుందండి. ఏదేమైనా కుటుంబంలో వృద్ధి, ఆర్థికంగా డెవలప్మెంట్స్ మీకు ఉండి తీరబోతున్నాయి. అంటే ధనం ఖచ్చితంగా మీకు సమయానికి చేకూరబోతోంది. దానివల్ల ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది, మీకు తప్పదు. అంతేకాకుండా మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీ తల్లిగారి యొక్క ప్రేమ, అభిమానాలు నిండుగా మీకు ఉంటాయి. ఆవిడ యొక్క ఆశీస్సులు ఉంటేనే కదండి మనం డెవలప్ అవుతాము. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండి తీరాల్సిందే. మీకు ఉంది. తల్లి ప్రేమ 4th భావం బ్రహ్మాండంగా ఉంది. నాన్నగారు రవి బ్రహ్మాండంగా లేడా రవి, అందుకని చెప్తుంటే తల్లిగారి ప్రేమ, నాన్నగారి ప్రేమ ఎక్కువ. పక్కన పెడితే చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారండి. మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు అంటే కొంతమంది రైతులు ఉంటారు కదా, రైతులకు, వ్యవసాయదారులకి పంటలో కూడా చక్కటి అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఏదేమైనా పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. శత్రు భయము, రోగ భయము, రుణ భయాలు లేకుండా ఆరోగ్యవంతులుగా మేనమామూలుగా హెల్ప్ చేస్తూ మీరు చక్కగా బాగుంటారు. ఏదైనా బుధ శుక్రులు అష్టమ స్థానంలో కరెక్ట్ కాదండి, కానీ కరెక్టే అని అంటాను. ఎందుకంటే అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడంటే ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు, విదేశాల నుంచి ధన ప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు, విదేశ పర్యటనని కలిగిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చిన్న మరి ఇబ్బంది కూడా ఉంది కదా. అష్టమ శని ఉన్న దోషం ఉంది కదా, అష్టమ రాహు దోషం ఉంది కదా. 12th హౌస్లో అష్టమంలో ఉండగా చంద్రుడు, విదేశ పర్యటన ఉంటుంది. కానీ శని రాహులండి అంత మంచివాడు కాదు. శారీరక శ్రమ, అలాగే దూర బంధువులు, అనారోగ్య పరిస్థితులు, అలాగే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, కొంతమందికి రైతులకు కానీ అదే ఇండ్లలో పశు నష్టము, కొంతమందికి ఏమో భూమి సంబంధించిన నష్టాలు, పంట భూములను, ఇలా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి శని రాహులకి. ఏదేమైనా అష్టమదనం తర్వాత భాగ్యస్థానంలో భాగ్యాధిపతి 12th భావంలో ఉన్నాడు. కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు, కానీ రవి భాగ్యంలో ఉన్నాడు. అంటే రవి కుజుడు కాంబినేషన్ చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కానీ కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల మీరు సుబ్రహ్మణ్య స్వామికి, శనీశ్వరుడికి, రాహువుకి ఈ పూజలు చేయించుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. రవి ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి నాన్నగారికి బాగుండడము, అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము, పొలిటికల్ రంగంలో అభివృద్ధి కలగడము, మీ మాటకు ఎదురు లేకుండా ఉండడము జరుగుతాయి రవి వల్ల. అలాగే భాగ్యస్థానం రవి ఉన్నాడంటే విదేశాలకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తాడండి ఆయన. ఎంబీబీఎస్ చదువుతున్నారు కదా మీరు, దానంతా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా మీకు. అలాగే ఇంజనీరింగ్ విద్యలో అవి కూడా బాగుంటుంది. ఇలాగా విదేశాలు వెళ్ళడము,
జరుగుతుంది. అక్కడ మీకు అద్భుతంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ. అన్నిటికన్నా ముఖ్యంగా దశమంలో గురుడు ఈయన ఒక్కడు చాలా మనకి దశమ గురుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడండి. ఆయన ముఖ్యంగా శాస్త్రవేత్తలకి, అలాగే వేదశాస్త్ర పండితులకి, మ్యాథమెటిషియన్స్కి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గురుబలం చాలదా? బ్రహ్మాండంగా లేదు. చక్కటి ఉద్యోగాల్లో ఉంటారండి మీరు. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీ ఆడవాళ్ళకి చెప్తున్నానండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా భద్రత ఎక్కువ అని డౌట్ లేదు. ఏదైనా మీ కుజుడు కూడా రాజయోగకారకుడు మీకు 12 భావాలు ఉండిపోవడం వలన విదేశాలు వెళ్తారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకనే విదేశాలు వెళ్ళేటప్పుడు గణపతి ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా చేయించుకోవడం వలన ఎటువంటి దోషాలు లేకుండా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోయే తత్వంలో మీరు ఉంటారన్న సందేహం లేదు. ఇప్పుడు మనం 12 రాసుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వరకు కూడా రెమెడీ అండి, అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ ఏం చేస్తే బాగుంటుంది ఈ వారంలో? దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలండోయి. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు గురువు గారిని పూజించడం వలన 12 రాసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దత్తాత్రేయ స్వామి వారు, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా మనకు అనుగ్రహం ఇస్తారు అనడంలో సందేహం లేదు. పైగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలగడము, ఉద్యోగ భద్రత లేకుండా అయ్యే బాబాయ్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయరా అనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ ఉండడము, అలాగే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చిన సంబంధం కొంతమంది ఆగిపోతుంటాయి, ఆ వివాహ వేడుకలు కూడా కరెక్ట్గా జరగడము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల అనురాగం కోసం, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, వాళ్ళకి వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రాసుల వాళ్ళకి కూడా గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోవడానికండి దత్తాత్రేయ స్వామి వారికి మించిన దేవుడే లేడని చెప్పంటాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. నాకు చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామి వారు అంటే. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క శిష్యుని కూడా నేను 1977 నుంచి. సరే అది పక్కన పెడతాను, తర్వాత చెప్పుకుందామండి. ఆ గురువుగారి యొక్క పూజించడం వల్ల, గురువుగారికి బ్లెస్సింగ్స్ ఉంటారండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఆయనే కాపాడేస్తుంటారుగా మనల్ని, ఆయన కాపాడుతుంటాము. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం తీసుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఈ దత్తాత్రేయ స్వామి వారు, మన గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, వీళ్ళందరినీ పూజించడం వలన అసలు మనకి ఏమైనా కష్టాలు ఉంటాయంటారా? ఏ మాత్రం ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి. సో ఈ విధంగా కష్టాలు రాకుండా మనల్ని సర్వదా కాపాడే స్వామి దత్తాత్రేయ స్వామి. సో ఆయన పూజిద్దాం, ఆయన యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదాం.